ఐపీఎల్ లో సెంచరీతో క్రికెట్ సంచలనంగా పేరొందిన వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్ వచ్చింది. ఇటీవల వరుస సెంచరీలతో దుమ్ము రేపుతున్న ఈ యంగ్స్టర్ ను ఏకంగా అండర్-19 కెప్టెన్సీ వరించింది. వచ్చే ఏడాది జరగనున్న అండర్-19 ప్రపంచ కప్ సన్నాహా సిరీస్ లో టీమిండియాకు ఈ చిచ్చరి పిడుగు సారథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని శనివారం సెలెక్టర్లు వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన సందర్భంగా వెల్లడించారు. ఈ మధ్య కాలంలో శతకాల మోతతో అలరిస్తున్న వైభవ్ సూర్యవంశీ సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రతిభావంతుడైన వైభవ్ కు వరుసగా అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు అండర్-19 ప్రపంచ కప్ స్క్వాడ్ లోకి తీసుకున్నారు. అంతకంటే ముందు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు అతనికి కెప్టెన్సీ కట్టబెట్టారు. జనవరి 3 నుంచి 7 వరకు జరిగే దక్షిణాఫ్రికా సిరీస్ కు రెగ్యులర్ సారథి ఆయుష్ మాత్రే, అలాగే వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రాలు దూరమయ్యారు. గాయాలతో బాధపడుతున్న వీళ్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కోలుకున్నాక వరల్డ్ కప్ కోసం జట్టుతో కలుస్తారు. దాంతో వీరిద్దరి గైర్హాజరులో సఫారీ టూర్ కు వైభవ్ కు పగ్గాలు అప్పజెప్పారు సెలెక్టర్లు. అతనికి డిప్యూటీగా ఆరోన్ జార్జ్ వ్యవహరిస్తాడు. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ అండర్-19 వరల్డ్ కప్ అలాగే అంతకు ముందు దక్షిణాఫ్రికాతో సిరీస్ లో అద్భుతంగా రాణిస్తే మాత్రం టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం అతి త్వరలోనే పక్కగానే తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. క్రీడలు, కళలు, సామాజిక సేవ వంటి విభాగాల్లో ప్రతిభ కనబర్చే బాలికలకిచ్చే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు వైభవ్ సూర్యవంశీని వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ బాల పురస్కార్ అవార్డును అందుకున్నాడు.